తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే టార్గెట్గా బీజేపీ అడుగులు వేస్తుందా? కమలదళం వ్యూహాలు అంతగా వర్కౌట్ అవటం లేదా? కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? అందుకే ఇప్పుడు కాషాయ నేతలు సరికొత్త స్ట్రాటజీతో ప్రజల ముందుకు వస్తున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అధ్యక్షుడిపై నేతలు గుర్రుగా ఉన్నారా? బీజేపీ భరోసా పేరుతో కమలం కార్యక్రమం. బీజేపీ కార్యక్రమంపై అనేక విమర్శలు. గాంధీ భవన్లో ప్రజలకు అందుబాటులో ఓ మంత్రి. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కాంగ్రెస్ కార్యక్రమం. కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాపీ చేసిన బీజేపీ. బీజేపీ భరోసాకు ప్రజాస్పందన కరువు. కమలంలో అంతర్గత కుమ్ములాటలు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఒక ప్రజాప్రతినిధి. పులిని చూసి ఇంకేదో వాత పెట్టుకున్నట్లు ఉంది ప్రస్తుత బీజేపీ వ్యవహారం. బీజేపీ భరోసా పేరుతో ప్రజలకు అండగా నిలవాలని, ప్రజల నుంచి వారి సమస్యలపై ఫిర్యాదులు తీసుకోవడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించడం ప్రారంభించారు. దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ కార్యాలయంలో రోజుకొక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమంపై ఇప్పుడు అనేక విమర్శలు వస్తున్నాయట. గాంధీ భవన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఒక మంత్రి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మంత్రులతో ముఖాముఖి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రజా సమస్యలు తీర్చేందుకు వారంలో ఓ మంత్రి గాంధీ భవన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వీలైన సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు తాజా ప్రజాప్రతినిధులతో పాటుగా పార్టీ కీలక ప్రతినిధులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. మరోవైపు పూలే భవన్ వేదికగా వారంలో 2 రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీపై వస్తున్న విమర్శలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని బీజేపీ కాపీ చేస్తుందని విమర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు బీజేపీ భరోసాకు ప్రజలే కరువయ్యారనే చర్చ కూడా మొదలైందట. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు బీజేపీ పార్టీ ఆఫీసు మెట్లు ఎక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది. రోజుకొక ప్రతినిధి పార్టీ కార్యాలయానికి వస్తూ వెళుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో చెప్పలేని పరిస్థితుల్లో నాయకత్వం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రైతులు, కార్మికులు, వివిధ వర్గాల నుంచి వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయంటూ బుకాయింపులు తప్పితే బీజేపీ చేపట్టిన భరోసాలో ప్రజలు ప్రజా సమస్యలపై ఫిర్యాదులు లేవనే కామెంట్లు ఇటు పొలిటికల్ సర్కిల్లో అటు కాంగ్రెస్ సర్కిల్లో కూడా వినిపిస్తున్నాయట. ఇందులో ప్రజా సమస్యలు కాకుండా రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించిన సెటిల్మెంట్ అంశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గత బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలు మినహాయిస్తే ప్రజాపాలనపై బీజేపీ తలపెట్టిన భరోసా కార్యక్రమానికి ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. కాంగ్రెస్ పాలనపై పొద్దున్న లేస్తే దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలకు ప్రజాపాలనపై క్లారిటీ వచ్చిందనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతేకాదు 9 నెలల్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు కూడా ముగియనుండడంతో బీజేపీ రాబోయే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. పార్టీ కార్పొరేటర్లో ఉన్న డివిజన్లో వారిని, కార్పొరేటర్లో లేని చోట డివిజన్ స్థాయి నాయకులు కాస్త ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లాలని కూడా పార్టీ ఆదేశించినట్లు కాషాయ శ్రేణులు చెబుతున్నారు. అందుకే కొత్త కార్యక్రమాలతో ప్రజల్లో ఉండాలని చూస్తోంది బీజేపీ. పార్టీలో ఉన్న నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. వీటన్నింటినీ కవర్ చేస్తూ కొత్త కార్యక్రమాలు డిజైన్ చేస్తుంది కమలం పార్టీ. 11 ఏళ్ల పాలనపై బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.
వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంతో పాటుగా ఈసారి 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేటాయించిన నిధుల వంటి వివరాలను ప్రజలకు వివరించేందుకు కాషాయ దళం సిద్ధమవుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లే ప్రయత్నం పార్టీకి మైలేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఏమిచ్చాం, ఎంత మేరకు నిధులు కేటాయించామనే వివరాలు వారికి వివరించేలా బీజేపీ ప్రణాళికలు చేపడుతుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తానికి ఇటు తెలంగాణలో బీజేపీ భరోసా, అటు 11 ఏళ్ల మోదీ పాలనా భరోసా రాష్ట్ర బీజేపీకి ఏ విధంగా సహకరిస్తాయనేది చూడాలి మరి.